జీవితంలా అచ్చేటి కష్టాలను ఎట్లెల్లదీయాలని ఆలోచిస్తుర్రా? ఏ కష్టం వచ్చినప్పుడు ఎట్లా రియాక్ట్ గావాలే? ఆ! అనేది మీరు దెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడుర్రి. మీకు ఖచ్చితంగా జవాబు దొరుకుతది. జీవితంలా అచ్చేటి కష్టాలను తట్టుకునే శక్తి ఆళ్ళ మనసుకు లేదని కలిసేటోళ్ళకు ఆళ్ళ ఆత్మబలం మీద నమ్మకం ఉండది. గప్పుడు ఆళ్ళు మంచి గుణాలను ఇడిసబెట్టి చెడ్డ గుణాలను నేర్చుకుంటారు. యదార్థానికి మనిషి మనసుల గుండె బలం తక్కువైనప్పుడే ఆ మనిషి మనసుల దుర్మార్గం పుడతదని గుర్తుపెట్టుకోవాలే. గుండె బలమే మంచితనంను కలిగిస్తది. ఈ గుండె బలం అంటే ఏంది? జీవితంలా కష్టాలు ఆళ్ళను ఫలం లేకుండా చేస్తాయని నమ్మేటోళ్ళు అలా నమ్మకాన్ని దాటేటందుకు బదులుగా అవిట్లకెళ్ళి ఎట్లా ఇడిసబెట్టాలి, ఎట్లా ముంగడ పడాలి అని చూస్తా ఉంటారు. అట్లగాక కష్టాలు ఆళ్ళను మస్తు శక్తివంతులు చేస్తాయని నమ్మితే కరెక్ట్‌గా గిది జూడుర్రి చెప్తా ఒక ఉదాహరణ. ఎక్సర్‌సైజ్ తోటి మన పెయ్యి మంచిగయినట్టు ప్రతొక్క కష్టంతోటి ఆళ్ళకు తెలివి పెరుగుతది. అంటే గుండె బలం అంటే ఏందో కాదు. అదొక మానసిక స్థితి. జీవితాన్ని జూశేటి ఒక జబర్దస్త్ అద్దం అది. అయితే జీవితాన్ని జూశే బలం మనిషి చేతిలోనే ఉంటది గదా! మీరే ఆలోచన చేయిర్రి అని కృష్ణ భగవానుడు మహాభారతంలో జెప్పిండు. ఇది మీకు అర్థమైతే కామెంట్‌లో యెస్ అని పెట్టుర్రి. అర్థం కాకపోతే మాత్రం నో అని పెట్టుర్రి. మీకోసం మళ్ళా చెప్తా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ జేయిర్రి. మహాభారతం మొత్తం తెలంగాణ యాసలో మనందరి కోసం చెప్తున్నాం. మన ఛానల్ పేరు తెలుగు స్టోరీస్ వన్ వరల్డ్. ప్రతొక్క ఎపిసోడ్ అరుగుల మీద కూర్చొని బీడీలు చేసుకుంటా ముచ్చట పెడతారు చూడుర్రి. మన తాతలేమో షాయి డబ్బాల కాడ కూర్చొని ముచ్చట పెడతారు చూడు. అచ్చంగా అట్లే చెప్పినా ఏడ ఉడక మీకు బోర్ కొట్టది. ఇది ఖచ్చితంగా నా నమ్మకం. నేను మీకు చెప్తున్నా. మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయుర్రి. ప్రతొక్క వీడియో చూడుర్రి. మీకు నచ్చితే లైక్ చేయుర్రి. ఎట్లా చెప్పినా అన్నది కామెంట్ చేయుర్రి. ఉంటా మరి. శనార్థులు.